వెల్కమ్ టు కీటాక్స్. జగన్ రాజకీయ యాత్రల్ని నిషేధించాలి అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడడం చూసిన తర్వాత రెండు విషయాలు క్లియర్ కట్గా చెప్పాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. అవేంటో డీటెయిల్డ్గా చూస్తే ఏపీ పొలిటికల్ స్పెక్ట్రంలో ఎవరి రోల్ ఏంటో తెలియడమే కాదు, ఎవరి అవగాహన పొలిటికల్ స్థాయి ఎంత అనేది కూడా మనకి అద్దంలో చూపించినట్టుగా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఓ పక్కన దేశమంతా 50 ఏళ్ళయింది ఎమర్జెన్సీ పెట్టి అని మరోసారి రివైండ్ చేసేందుకు మోడీ కొత్త తరహా రాజకీయ ఎత్తుగడికి తెరతీశారు. దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం అని, 50 ఏళ్ళైనా ఇప్పటికీ మానని గాయం అని దేశమంతా మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడు షర్మిల ఆ వ్యూహ ప్రభావాన్ని అర్థం చేసుకోలేకపోగా అసలు ప్రతిపక్ష నాయకుడి యాత్రలే నిషేధించాలి అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి నియంతృత్వ పోకడలను చూసే కదా కాంగ్రెస్ ని 50 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తిడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని భావిస్తున్న రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిని జనంలోకి వెళ్లకుండా ఆపాలి అని అనడం నియంతృత్వ ధోరణికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనం కదా. పైగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 50 ఏళ్ల తర్వాత కూడా దేశం మాట్లాడుతున్న రోజునే ఈ కామెంట్ చేయడం చూస్తే షర్మిల ఇంత బేసిక్ అవగాహనని ఎలా మిస్ అవుతున్నారా అనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక మరో పాయింట్ ఈ మధ్యన షర్మిల మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దేనని, మళ్ళీ అది వెనక్కి తెచ్చుకొని బలపడి చూపిస్తాము అని మాట్లాడుతున్నారు షర్మిలమ్మ. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నాయకులు స్వతంత్రంగా పార్టీలు పెట్టిన చరిత్ర ఇంతకు ముందు ఈ దేశంలో చాలా ఉంది. సపోజ్ బెంగాల్ లాంటి చోట్లైనా, కొత్తగా తృణమూల్ లాంటి పార్టీలు పుట్టిన తర్వాత అయినా కాంగ్రెస్ కొద్దో గొప్ప కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది గత 3 దశాబ్దాలుగా. ఏపీలో అలాంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, జగన్ నాయకత్వ సామర్థ్యం, ప్రజాకర్షణ కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చేస్తే, రెండోది ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన వైఖరిని తరాలు గడిచినా గానీ జనం మర్చిపోలేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సమయంలో అవగాహనతో పాటు ఆలోచన కూడా పెంచుకొని మాట్లాడాల్సిన అవసరం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిలమ్మ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ లెక్కను బట్టి చూస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుని వైసీపీ నుంచి వెనక్కి తీసుకురావడం కాదు కదా, కనీసం 2-3% ఓటు బ్యాంక్ పెంచుకోవాలన్నా కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మహాయజ్ఞం చేయాల్సి ఉంటుంది. ఆ విషయం మీద దృష్టి పెడితే బెటర్. ఎందుకంటే ఒక పక్కన భూస్థాపితం చేస్తా అనే ప్రగల్భాలతో కొందరు అడ్డగోలుగా చెలరేగిపోతున్న సమయంలో ఉనికి కోసం ప్రయాసపడాల్సిన దశలో ఉన్న కాంగ్రెస్కి నాయకత్వం వహిస్తున్న మీరు కూడా ఇలా అవగాహన లేకుండా వ్యవహరించడం వల్ల ఏపీలో ఆలోచనాత్మక రాజకీయాలు అనేవి ఉన్న కొద్దీ కుంచుకుపోతున్నాయా అనే ఆందోళన, సందేహం సగటు అవగాహన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. అందుకని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ఏపీ పాలిటిక్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద పొలిటికల్ ఈక్వేషన్స్ అండ్ సినారియోస్ ఇన్ అండ్ అరౌండ్ ద స్టేట్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు షర్మిలమ్మ. దిస్ ఈజ్ కీటాక్స్.